వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఏపీ వార్డు వాలంటీర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వాలంటీర్లకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు కోరారు. 6 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వెంటనే తమను విధుల్లోకి తీసుకొని 10,000 జీతం ఇవ్వాలని వారు కోరారు. వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం జీవోను విడుదల చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అనంతరం కర్నూలు వాలంటీర్ సురేఖ, డివైఎఫ్ఐ నాయకుడు నాగేశ్వరు మాట్లాడారు. సీఎం చంద్రబాబు గ్రామ వార్డు వాలంటీర్లకు ఇచ్చిన హామీని 10,000 వేతనం ఇవ్వాలి. 10 జిల్లాల వాలంటీర్ల ఐక్యత. అందరికీ నమస్కారం. మాకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలి. మాకు ఎటువంటి హామీలు అయితే ఇచ్చి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పినారో వాళ్ళైతే ఏది చేయడం లేదు. మాకు ఇప్పుడు అది కావాలి. ఇంతమంది 2,60,000 మంది నిరుద్యోగులం ఉన్నాం. ఇప్పుడు మా జీతాలు ఎక్కడ పోయినాయి? మాకు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? మాకు జీవో లేదంటున్నారు. జీవోలో ఇప్పుడు వాళ్ళు తయారు చేయొచ్చు కదా. చంద్రబాబు జగన్ అయితే జీవో అయ్యలేదంటున్నారు. మీరు తయారు చేయొచ్చు కదా. 164 సీట్లు అయితే మీరు గెలిచారు కదా. ఇప్పుడు మీకు చేయడానికి వీలు కాదా? మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు మాకు పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలి. 10,000 జీతం ఇవ్వాలి. విధుల్లోకి వెంటనే తీసుకోవాలి. రాజీనామా చేసిన వాళ్ళని కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ గ్రామ వార్డు వాలంటీర్లకు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు చేసే పోరాటానికి డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లందరూ మీరు రాజకీయాలకు అతీతంగా పనిచేయండి, మీరు చేసినటువంటి సేవల్ని మేము గుర్తించాము, మీకు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే 10,000 రూపాయలు జీతం పెంచుతామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు. కాబట్టి సీఎం ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్లకి 10,000 జీతం పెంచి అందరినీ కొనసాగించాలి. అట్లాగే ఇప్పటిదాకా 6 నెలల నుంచి వాళ్ళకి ఏవైతే వేతనాలు పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాదు, బలవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ముందు వారిని రాజీనామా చేయించారు చాలా మందిని. మీరు కనుక రాజీనామా చేయకపోతే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే మేము మిమ్మల్ని అందరినీ తొలగిస్తామని చెప్పేసి కూడా బెదిరింపులు చేశారు. కాబట్టి వైసీపీ లీడర్లకు బెదిరిపోయి రాజీనామా చేసిన వాలంటీర్లను కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. మొత్తం వాలంటీర్ల వ్యవస్థని కొనసాగించాలా. 10,000 జీతం ఇవ్వాలా. మీరు ఏం పని పెడతారు, వాళ్ళకి ఏం సేవలు అందిస్తారో మీరు చేయమన్న సేవ చేయడానికి వాలంటీర్లందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వెంటనే వాళ్ళకి ఇచ్చిన మాట నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి ఇచ్చిన మాట నెరవేర్చకపోతే మాత్రం వాలంటీర్లందరితో కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి డివైఎఫ్ఐ కూడా వాళ్ళ వెనకాల నిలుస్తుంది. వాళ్ళు చేసే పోరాటాలకు మద్దతుగా ఉంటుంది. వాళ్ళకి విజయం సాధించే వరకు కూడా వాళ్ళ వెంట ఉంటామని చెప్పేసి గ్రామ వార్డు వాలంటీర్లకు ఈరోజు డివైఎఫ్ఐగా మేము తెలియజేస్తున్నాం.